సో దయచేసి ఇప్పుడు ఒక 130 మంది చూస్తారు. ఇట్లా మీ అందరికి 2 చేతులు జోడించి మొక్తానా. రండలు ఈ చిన్నోని తట్టుకోలేక రిపోర్ట్లు కొడుతుంది. ఆ పెద్ద మొగోళ్ళని మనం తట్టుకోవాలంటే జస్ట్ ఒక లైక్ చేయాలి. ఛాయ పైసలు పిచ్చపోని బాధితుల సంఘం అధ్యక్షుడిని అడుగుతున్నాం మీ అందరినీ దయచేసి. అలా నేను కూడా ఒక బాధితులు కాబట్టి ఇక ఇప్పుడు అసలు విషయం మారదాం. మహేష్ గారిసే భారత యువసేన ఆఫీస్ పైన దాడి. నా బొత్సున్నారా నా అక్కడ దాడి చేస్తానికి తర్వాత మాట్లాడతా. ఇప్పుడు ఒక వీడియో చాలా వైరల్ న్యూస్ ఇవాళ. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఫ్రీగా వాడుకోవచ్చు. ఎట్లాంటి రిపోర్ట్ ఎవరు ఏ ఛానల్ అయినా వేసుకోవచ్చు. నేను ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నా ఎందుకనేది. ఈ వాస్తవాలు జీర్ణించుకోలేక సోషల్ మీడియా పైన పడి మాలాంటి వాళ్ళని ఎట్లా అంటున్నాడు ఒకసారి చూడండి. వన్ వాచింగ్ అని పడుతుంది. ఒక్కసారి బిట్టు హలో ఇప్పుడు శుద్ధ విద్య అది సోషల్ మీడియా కాదు, శుద్ధ విద్య. దాని బండారం తీస్తాం, దాని అంతా తీస్తాం. దాని చట్ట వ్యతిరేక కార్యకలాపాలని తీసి పోయిలో పెడతాం. సమాజానికి కూడా తెలవాలి ఎవరో మంచి చెడ్డానికి కూకుని ఈరోజు ఊకం. ఇష్టం వచ్చిన పద్ధతిలో నాకు జర్నలిజం పేరు పెట్టి నువ్వు జర్నలిస్ట్ వా ఇదాని దుకాణం. ఈ పద్ధత సమాజాన్ని నడిపించేదా? ఇప్పుడు క్షుద్ర విద్య, క్షుద్ర విద్య ఎట్లుంది కాక. జర్రా ఇక్కడ ఒక్క సెకండ్ ఆగురా, మీకు దండం పెడతాను. మీరు జర్ర ఓపిక పడాలి. ఒక్క సెకండ్ లైక్ చేసిరా. ఇగో గీడొక్క షేర్ చూపిస్తాను చూసిరానే. ఇగో గిట్ల పెట్టింది సానే జర్రా. ఇగో గిట్లనే ఎట్లా అంటే వాడు మా తాత పోలికనే. నాది జర చేతు పొడి ఎక్కువ ఉంటుంది, మనోది చిన్నగా వచ్చింది, నాది జర పొడి ఎక్కువ ఉంటుంది. ఇట్లనే పెట్టిండు సేమ్ అంతే. అదొకటే తేడా, ఇది ఒకటే తేడా. ఇట్లా పెట్టిండు. కేసీఆర్కి పెట్టిండే. ఎవరికి పెట్టిండు? కేసీఆర్ పెట్టిండు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ అప్పుడు తాజా. ఇట్లా పెట్టిండా ముఖ్యమంత్రికి. ఎవరికి? ముఖ్యమంత్రి. ఇట్లా పెట్టిండా. నేను అందుకే మళ్ళీ పాస్ చేస్తాను. దయచేసి లైక్ చేసిరా. లైక్ చేయకపోతే నేను లైక్ బంద్ చేసుకొని వెళ్ళిపోతా. లైక్ చేయాలి, ఎందుకంటే ఆ కొడుకు ఇప్పుడు రెండో కొడుకు పోలింగ్ బంద్ చేసిడు, ఇది కూడా బంద్ చేస్తాడు. దయచేసి దీనికోసమన్నా లైక్ చేయరు దయచేసి. ఒక సెకండ్ రిక్వెస్ట్ చేస్తున్నా. అరే రండా నీకేరా. ఇగో మహేష్ గారు కూడా సేమ్ రిప్లై. అరే నువ్వు కేసీఆర్ చూపించినగా గదే చూపిస్తున్నా. నేను కూడా ఒక్క నిమిషం దాని గురించి మాట్లాడతా. ఇక మళ్ళా చూడరా. ఇట్లా పెడితే పడుతుంది. మరి ఏం చేయాలి? మరి నువ్వు చేసేటువంటి ఈ అరాకిరి పనులు, నువ్వు చేసేటువంటి బట్టవాయి పనులు ఇట్లుంటాయి. మేము వాస్తవాలు ప్రజలు చెప్తాము. ఇప్పుడు ఏం చేస్తాడు? బాతాల పోసేటట్టు ఇప్పుడు అర్థమైంది కానీ. ఇగో కేసీఆర్ సోషల్ మీడియా ఛానళ్ళ పైన రిపోర్ట్లు కొట్టిండు, గిట్లా పెట్టి చూపించిండు కదా. అయితే నేను ఒక మంచి ముచ్చట చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించడం జర్నలిస్టుల హక్కు, బరాబర్ ప్రశ్నిస్తాం. నా గురువు ఏనాటి నుంచో చెప్తున్నా, మా చింతపండు మల్లేసు. జర్ర ఒక్క నిమిషం ఆగరా. నేను ఇలా గురు పూజోత్సవం మన జైలు సెప్టెంబర్ 5 తారీఖు వచ్చింది. సో మళ్ళీ ఈ రోజు నాకు గుర్తుకొచ్చింది గురు పూజోత్సవం చేద్దామని. సో గురు పూజోత్సవం చేస్తాను ఇలా. ఇది గురు పూజోత్సవం సంబంధించిన మా గురుగారి ఫోటో. ఎట్లా అంటే గిట్లనే లైక్ చేసిరా. లైక్ చేయలే, నేను లైక్ బంద్ చేస్తా. 170 మంది చూస్తారు, ఒక సెకండ్ లైక్ చేయరు. లైకే ఈరోజు ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రెండో రిపోర్ట్లకు లైకే ఇంపార్టెంట్ అని అప్పట్లో చెప్పింది మా గురువు. సో రండా అనేది ఎందుకు వాడుతున్నా కూడా చెప్తా. అది యో ఫస్ట్ పూజ చేద్దాం. పూజ చేసిన తర్వాత మాడదాం ప్లీజ్. రిక్వెస్ట్. లైవ్ ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు లైక్ బంద్ చేస్తే నేను బంద్ పెట్టుకొని పోతా. అసలు ఎంటర్టైన్మెంట్ మామూలు ఎంటర్టైన్మెంట్ అంటే అందరికీ నేనే మొగోని అని చెప్పిన ఒకడు ఉన్నాడు రండా. ఆయన మొగడు మహేష్ గారని నిరూపిస్తున్నా. అందుకే అందరికీ ఇన్ని రోజు జనం అన్నారు, ఇప్పుడు నేను అంటున్నా. ఇక మనం పూజ చేయాలి కదనే. ఇంకో ఇది మంచిగా దేవుని కాడ మంచిగా సైకిల్ ఉంటుంది చూసినారు, సైకిల్లో ఆరత అనమాట ఇది. ఇక మరి అమ్మ జర రావిరా పోగాలి. ఫ్యాన్ వేసి పెట్టినాం. వచ్చిందా? పోతుంది. ఇక వాన్ లెక్కనే సగం చేతగా ఉన్నది. జర రాగురే. మా గురువుగారు పూజ గట్టి చేయాలని, మంచిగా ఉండాలి. నాకు ఒక ఆయన నేర్పించిండు పూజ ఎట్ట చేయాలని. మా అన్న, మా పుప్పాల రజనీకాంత్ అన్న నేర్పించిండు. అన్నగారిని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా ఇస్తాను. గురువులకు పూజ చేయాలి. ఇంక వచ్చిందా? ఇగో గిట్లనే మంట గిట్ట పెట్టినా, ఇట్లా బంద్ చేసినావా? పుల్లు వస్తుందా పొగ? మీకు అవుపిస్తుందా? అవుపడాలి. ఇంకో అవుపడాలని ముందలు పెడతాను.
సో దయచేసి లైక్ చేయకపోతే వెళ్ళిపోతాను నేను. ఇక ఇక చూడరే ఇక మా గురువు గారు మంగళ హారతని వల్కవే మా మల్లన్నకు మంగళ హారతని వల్కవే మా గురువు గారికి మంగళ హారతని వల్కవే మందిని ముంచినోనికి మంగళ హారతని వల్కవే రెండగానికి ఓ ఇట్లా మంగళహారతి పాట పాడినా ఇట్లా పెట్టినా కదా. ఇక ఇది బంద్ చేద్దాం. మరి ఇక మనం మిగతా విషయాలు మాట్లాడాలి కదా. ఒక్క నిమిషం ఆగ్రే. ఇది పరిస్థితి. ఇక మరి ఇప్పుడు అసలు విషయం మాట్లాడదాం. కేసీఆర్ సోషల్ మీడియాకు భయపడుతుండు, శుద్ర పూజలతోని పోలుస్తా ఉండు. ఏం చేయాలి కాకయ్య, ఏం చేయాలి కాకయ్య, నీకు కేసీఆర్, నీకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆనాటి కేసీఆర్ నీ గిట్ల పెడితే మండుతుందా కాకయ్య? మరి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ మహేష్ గారు కూడా అడుగుతుండు సేమ్ ప్రశ్న, సేమ్ క్వశ్చన్. చింతపండు మల్లేశ పటేల్ ఛాయపత్ర పిచ్చపోని అడుగుతా ఉన్నా. సేమ్ నేను కూడా గిట్లనే పెడుతున్నా. ఎక్కువ మండుతుంది, మంట కాదు, బగ్గ 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 మండిపోయి కేసీఆర్ పల్ల చెంపల మీద కొట్టి నాకు గుర్తుంది క్యూన్యూస్ ఆఫీస్ లా. నీ అవ్వ కేసీఆర్ గిట్ల పెడుతుంది నన్ను చెంపల మీద కొట్టిడు. నీ గింతే ఉంది, నా ఇంకా మహేష్ గారిని చేయి ఇంకా పొడుగు ఎక్కువ ఉంది, మీరు ఇంత పొడుగు పెట్టిండు అని చెప్పేసి కొంచెం అమ్మ దాడి చేస్తా అంటాను, చంపుతా అంటాను. అంటే మంటలు వేస్తుంది కదా, మంట బగ్గ బగ్గ మండుతుందా? బగ్గ బగ్గ మండి కేసీఆర్ రిపోర్ట్కి వచ్చింది కదా నీకు. గింతదమన్న కేసీఆర్ రిపోర్ట్కి వచ్చింది నీకు ఇంత పొడుగు మండుతుంది కదా. అందుకోసమే డైరెక్ట్ చాలా డిలీట్ చేసిండు. ప్రజల్ని అడుగుతున్నా మళ్ళీ కానీ తన్నావా వద్దా అని. ప్రజలు తన్నామంటారని భయపడి ఆ రిపోర్ట్ అది రాకుండా చేసేసిండు డైరెక్ట్. బగ్గ బగ్గ అంటే ఎట్లుంటుంది, ఇట్లుంటది. అరే రండమల్లిగా నీకే చెప్తున్నా బగ్గ బగ్గ. ఇక ఇప్పుడు ఆ బూతులు ఇచ్చిన కొడుకులు ఉన్నారుగా, అక్కడ ఏం మాట్లాడినా మళ్ళా జర్ర ఆగరి ఇందరు మీరు పనిలే పని అయిపోతుంది. ఎక్కడ పోయింది చాలా ఇంపార్టెంట్ మనకు తెలవాలి. ఇప్పుడు మళ్ళీ ఎల్లాక చూసిన దానికంటే ఇప్పుడు ఎక్కువ ఫీల్ వస్తుంది మీకు. ఈ వీడియో చూసిన వాళ్ళకు ఎల్లాక అనుకంటే ఇప్పుడు ఎక్కువ ఫీల్ వస్తుంది. ఒక్కసారి మీరు గమనించుకోండి. ఖాతాల కోసం ఈ వాస్తవాలు తీర్చుకోలేక సోషల్ మీడియా పైన పడి మాలాంటి వాళ్ళని ఎట్లా అంటున్నాడు ఒకసారి చూడండి. వన్ వాచింగ్ అని పడుతుంది. ఒక్కసారి బిట్టు మాట్లాడు. ఫోన్ చేసినా హలో ఆఫీస్ కింద ఉన్నావు, ఆఫీస్ కింద నువ్వు ఎక్కడ క్షుద్ర విద్య అది సోషల్ మీడియా కాదు, క్షుద్ర విద్య. దాని బంధాన్ని తీస్తాం, దాన్ని అంతా తీస్తాం. దాని చట్ట వ్యతిరేక కార్యకలాపాలని తీసి పోయిలో పెడతాం. సమాజానికి కూడా తెలియాలి ఎవరో మంచి చెడ్డ అని చెప్పి ఊకును ఈరోజు ఊకం. ఇష్టం వచ్చిన పద్ధతిలో దానికి జర్నలిజం పేరు పెట్టి నువ్వు జర్నలిస్ట్ వా, ఇదాని దుకాణం. ఈయన ఒక ముచ్చట రాసి బీసీ తల్లుపాలు తాగిన వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే తిన్మార్ మల్లన్న చెప్తున్న బీసీల వాదం బీసీ 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 అంటుండో ఆ బీసీలు అందరూ మహేష్ గాడ్సే ఒక్కనంటే అందరు బీసీలు అన్నట్టే కదా. నేను బీసీ పుట్టుకే పుట్టిన అందరం బీసీలే కదా. అయితే ఈ బీసీ పుట్టుకే పుట్టిన వాళ్ళందరూ ఇగో వాళ్ళందరూ అమ్మలు ఇట్లా అనమాట. ఎడుకొడుకులు ఎవరంటారు? ఎమ్మెల్సీ ముసుగులో ఉన్న రండా, జర్నలిస్టు ముసుగులో ఉన్న రండా. అరే రండా నీకే చెప్తున్నారా, నువ్వు పట్టించుకోకున్నట్టే ఉండరా. నువ్వు పట్టించుకోకు, నువ్వు పట్టించుకోకుండానే ఉండు, నేను పట్టించుకునే మాట్లాడతా. స్ట్రైట్ ఫైట్ కదా మనది, నీది రండా ఫైట్ కదా. నువ్వు నా గురించి మాట్లాడకు రే రండా. నువ్వు నిజంగా మొగోలు అయితే నా గురించి మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు సచ్చిందాక నువ్వు మొగోలురా, లేకపోతే రండవే. ఇక తీన్మార్ మల్లన్న జర్నలిస్టు. ఇప్పుడు సేమ్ ఒక్కసారి మాట్లాడదాం. ఈ పద్ధత సమాజం నడిపించేదా? క్షుద్ర విద్య. క్షుద్ర విద్య ఎట్లుంది కాక ఇట్లా పెడితే కాకా ఎట్లుందే? పొడి ఎక్కువ ఉందే కాక, పొడి ఎక్కువ ఉంది, మంట పోటు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు పోటు ఎక్కువ వస్తుంది కాక పోటు ఎక్కువ వచ్చి కాక ఇట్టకొచ్చింది చెంపల మీద. మనం సంపేత్త అంటున్నామే కాక, పోటు ఎక్కువ వస్తే. తప్పు దొరకలేదు కదా కాక, తప్పు దొరకలేదు, కేసు పెడతాను దొరకలేదు, బొచ్చు కూడా విక్తాను దొరకలేదు. ఏం చేయాలి కాక? ఆంబోతు లెక్క మా సాయపల్లి అడకదిన్న పైసలు ఉన్నాయి కాక, ఆ పైసలతోనే ఎగురుతావు కాక. పండబెట్టి తొక్కి అంగీలాగా తప్ప బొచ్చు కూడా లేకుండా ఎత్తావు కాక. నీకు నువ్వు జాగ్రత్తగా ఉండు. ప్రజలకు చెప్తారు కదా, ప్రజలు చెప్తారు కాక.
ఇక మరి ఏం చేయాలి? మరి నువ్వు చేసేటువంటి ఈ అరాకిరి పనులు, నువ్వు చేసేటువంటి బట్టవారి పనులు ఇట్లుంటాయి. కరెక్టే కదనే, బట్టబాజీ పనులు కాకపోతే వాడు మొగోడు అయితే కేసు పెట్టాలి, తప్పు దొరికించుకోవాలి. ఏం తప్పు అని చెప్పాలి. బూతుల గురించి అంటారా? ఇగో ఇప్పుడు ఒక్కసారి బూతుల గురించి నేను ఇంకా లిస్ట్ పట్టుకొచ్చిందా, మీరు బూతుల గురించి ఒకసారి మనం మాట్లాడదాం. చింతపండు మల్లేసు ఇక కేసీఆర్ తిట్టిన బూతులు ఒకసారి నేను ఒక్కొక్కటి లెక్క చూపిస్తా, ఇంకా చూసుకోరా మీరు. మళ్ళీ మీరు డౌట్ పడకురి, ఇక మీకు అన్ని క్లియర్గా ఉంటాయి మనకి. ఇలా ఏం తేడా ఉండదు మనది. వస్తుందా? కొంచెం పెద్ద పెడతాం. ఇక మన రండ కాక అప్పట్లో ఏం మాట్లాడిన అనేది ఒకసారి. ఫస్ట్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇక వదిలేసేది. ఫస్ట్ డైలాగు బాతాల పోసేటి ఒకసారి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు పోటు ఎందుకు వస్తుందో చెప్తున్నా, తిట్లకే వస్తుంది పోటు. తిట్ల గురించే మాట్లాడదాం ఈరోజు. బాతాల పోసేటి. నాకు తెలుగు చక్కగా రాయడం రాదా, మీరు క్షమించాలి, ఇంగ్లీష్ మీడియం మనం. ఇక బాతాల పోసేటి అయిపోయినాక రెండో ముఖ్యమంత్రి మీరు ఒకటి చూసుకోవాలి. రెండో ముఖ్యమంత్రి రాసుకున్న, నైట్ ప్రిపేర్ అయినా. రెండో ముఖ్యమంత్రి నమస్తే తెలంగాణ రెండ పత్రిక 3 అయినాయా? 1 2 3 4 జరాగిరేవు. తెలంగాణ రాకముందు కేసీఆర్ ఆస్తి ఎంత, తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఆస్తి ఎంత? ఆస్తి మరి సాయ పైసలు అడుక్కోకముందు ఆస్తి ఎంత, సాయ పైసలు అడుక్కున్నాక ఆస్తి ఎంత అని అడుగుతున్నా. బరాబర్ క్వశ్చన్ అయ్యో, ఏం తేడా ఉండదు మనది ఇటుకతో కొడతాం, రాయితో కొడతాం, మనం బరాబర్ ఉంటుంది మన లెక్క. ఇక తర్వాత తెలంగాణలో వెలుమూల కుటుంబాలు 7,200. ఇది కేసీఆర్ ఉద్దేశించి వెలుమూల కుటుంబాల సంఖ్య మాట్లాడింది. ఇప్పుడేమంటాడు తెలుసా? ఇప్పుడేమంటాడు? ఇయో ఆ రాడు 7,200 మంది అవినీతి పరులు ఉన్నారు, అది వెలుమూల అయిపోయారు ఇప్పుడు. మరి వెలుమూల లెక్క 1 లక్ష చిల్లర చెప్పిండు. లక్ష అంటే ఇంటికి 10 వేసుకున్న కూడా 72,000 అవుతుంది. ఏ ఇంట్లో వెలుమూల ఇంట్లో 10 మంది రేపు కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ భార్య, నలుగురు. ఎవరుగా ఒక్కింట్లో నలుగురు వేరు. ఇది లంగలెక్క అన్నట్టుగా ఇప్పుడు ఇది లంగలెక్క నోట్లో ఉంచుని కొడుకుని. ఇప్పుడు రిపోర్ట్లు కొడుతురా, దయచేసి మీకు మీ దండం పెడతా, జర లైక్ కొట్టు, పుణ్యం ఉంటుంది. ఒక్క లైక్ కొట్టరు చాలు. ఈ రండా బతుకు మొత్తం బయట వేస్తున్నాను. ఇగో రండాన్ని 1,00,000 సార్లు వాడతాం, ఎందుకంటే నాకు గురువు నేర్పినాడు. ఇప్పుడే ఇంకో బంద్ చేసిన కానీ ఇప్పుడే ఇప్పుడు ఇట్లా గురువుకి, అందుకే గురువు నేర్పించిన భాషే గూలం అంటుతుంది. ఇప్పుడు గురువు నేర్పించిన భాషకు ఇప్పుడు కావలి కుక్కన కేసీఆర్, కావలి కుక్క. ఎందుకంటే మనం ఓటేసాం కాబట్టి. ఓటేసిన కేసీఆర్ కావలి కుక్క అయినప్పుడు సాయ పైసలు కొట్టిన ప్రజల బాధితుడిగా బిచ్చపోరి బాధితుల సంఘం అధ్యక్షుడు అడుగుతున్నాడు. నాకు సమాధానం చెప్పొద్దా? 6వ ప్రశ్నలు ఇలా ఒక సింపుల్ ట్విస్ట్ చెప్తా. నా 20 నాకు కొడతాంటారు, నా 20 నాకు కొడతాంటారు. నీ 20 కొట్టినా మా అయ్యే ఛాయ పైసలు గంతే అయ్యేవాడు. ఛాయ గంతే రేటు ఆ రోజు. నీ 20 రూపాయలు ఎంత లెక్కరా? 2,000 కొడతారా అంటుండు. అరే 2,000 కాదా రండా, 2,000 పక్కనకి వస్తున్నా పెట్టి 20,000 కోట్లు పెట్టరా రండా అంటున్నా నేను. ఎందుకంటే మా ఛాయ పైసలు ఖరీదు నువ్వు చెప్పినవుగా. 2,000 కాదురా, 20,000 కోట్లు ఉన్నాయిరా నా కాడ. చెప్పురా, 20,000 కోట్లు కొట్టాలి. ఎవరు కొట్టాలి? ఇగో నేను ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను, రేపు వెళ్ళిండో మీకు. ఒక్కొక్కరు గూగుల్ పే, ఫోన్ పే కొట్టిన వాళ్ళందరూ ఆ గూగుల్ ఫామ్, మీ ఫోన్ పే నెంబరు, మీరు ఎంత కొట్టిరో నాకు పెట్టి ఆ రండ కాంచి. ఇయో ఇది ఒక అంగి, ఇది ఒక లాగ్ ఎక్స్ట్రా లేదు కానీ నాకు ఇప్పుడు నేను లాగే వేసుకున్నా. అటువంటి అంగి లాగు 2 కొనిద్దాం మన కొడుక్కి. ఇక మిగతా అన్ని మనయే. ఇంకా ఈ గూగుల్ పే, ఫోన్ పే కొట్టిన అందరు ఇవ్వాలి. నాయన మీరు గూగుల్ ఫామ్ $2 పెడతాను దయచేసి. లైక్ చేస్తలేరు, ఇప్పుడు 1000 మంది దాటి 2,000 దాటట్టుంది. దయచేసి చెప్తున్నా, మీరు లైక్ చేయాలి. ఇక కావాలి కుక్క 6 వరకు వచ్చిందా? మరి 20,000 కోట్లు మనం కొట్టినాము, కొడుకుని మనం అడగొద్దా? మనం నీకు పర్సనల్ ఖర్చు, నీకు నా బొచ్చుల ఖర్చు ఓనురా. నువ్వు అమ్మం కోను, అయ్యం కోనువా, పాలోనువా, పగోనువా, చెలక పక్క చెలుకుందా, గెట్టు పక్క గెట్టున్నారా బొసుడికే? ఛాయ పైసలు కొట్టిన బాధ్యత నా పని ఉందని అడుగుతున్నారా రండా? బరాబర్ అడుగుతా. ఇది కాకుండా నాకేమో ప్రూవ్ చేయరు రండ నా కొడుకు అని 1,00,000 సార్లు చెప్పినా. ఇది కాకుండా రెడ్డోన్ కానో, ఎలవోన్ కానో, బీఆర్ఎస్ కానో, కాంగ్రెస్ కానో, బీజేపీ కానో, ఎంఐఎం కానో రూపాయి తెచ్చుకొని నన్ను తింటున్నాను నిరూపించరా రండ నా కొడుక? శిల్కప్రాయిని చూపించినావు, కేఆర్ క్రాంతిని చూపించినావు, న్యూస్ లైన్ శంకర్ చూపించినావు, ఇంకోటి చూపించినావు. నన్ను చూపిరా రండ అంటున్నా నిన్ను. నా తప్పు చూపిరా రండ అంటున్నా నేను. ఇక ఇప్పుడు కావాలి కుక్క అయిపోయింది కదా.
కేసీఆర్ ఇంట్లో వాస్తుకు లేవు వాళ్ళ ముఖం వాస్తుకు లేదు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరి ముఖం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య కానీ ఇంకోరని కేసీఆర్ ముఖం వాస్తుకు లేదు. ఇది ఎన్నైనా ఏడైనాయా జర్రాగిరి ఇంకున్నాయి చాలా. నువ్వు ముఖ్యమంత్రి కావు, ముఖ్యమంత్రివి. నువ్వు ఎమ్మెల్సీ కావు, రెండో ఎమ్మెల్సీవి. నువ్వు ఎమ్మెల్సీ కావు, రెండో ఎమ్మెల్సీవి. జర్రాగు ఎన్నైనాయి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి. నేను చాలా పొడి ఎక్కువ అవుతుంది కానీ చవటగాని ముఖాన్ని చెప్పు. ఇక ఇంకోటి ఇది ఎనిమిదోది ఏది ముఖ్యమంత్రి కేసీఆర్ ను నా బూతులకే కొడతాంటారు కదా మరి. అందుకే నేను ఇప్పుడు వానటదన్నాలని నేను ఆలోచిస్తున్నా మా ప్రజలతోని. ఇక మరి నా బూతులు అంటే మరి వాన బూతులు అన్నాలి కదా. మరి ముక్కయ్య మంత్రయ్య అంటూ పాట రాడిండు ముక్కు మీద, ముక్కు పాట అని పెట్టుకోరు రౌండ్ గా. కేసీఆర్ తల్లిదండ్రులు అన్నారు. కేసీఆర్ అలా భగవంతుడు ఎట్లిస్తే అట్లా కూర్చుంది. ఈ రెండ కొడుకు భగవంతుడు అట్టించింది. ఇప్పుడు మనం అనుకుందామా, నేను పాపం తగులుతుంది. పసిపిల్లల గురించి అనొద్దు. తిన్మార్మలను పిల్లలను చూసిరా మీరు ఎప్పుడన్నా వార్తలలో చూసిరా? కళ్ళకి వెళ్ళి గోడున ఏడుపు వస్తుంది నాకు అది చూస్తే. ఎందుకంటే నేను మనిషిని కదా, వాళ్ళకి రెండని కాదు కదా. అయితే మనం అంటామా ఎప్పుడన్నా ఇన్ని పాపాలు చేసింది మరిడు, ఆ పాపాల వల్లనే మనకి అట్ట అయింది. ఆ పిల్లల్ని ఎక్కిరిస్తామా మనం? వాళ్ళు రాత అంతే అసలు పాపాత్మ కడుగుతున్నాడు గట్ట దేవుడు అటాన్స్ రాచుకున్నాడు. కేసీఆర్ తల్లిదండ్రులు కడుగుతున్నాడు, ముక్కు అట్లా వచ్చింది. ఈయన ఎక్కిరా ఎవడన్నా? ఆ ముక్కి నూకిండా? ఇంకేమన్నా నీకేం పుట్టిందిరా కొడక? నీకేం పుట్టిందిరా? ఏం గజ్జుతో తిట్టావురా రండా? ఏం గజ్జుతో తిట్టారు రండా అంటున్నా. జర్రాగురే ఇక 8 అయినాయా 9 వచ్చింది. ఇంకా కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటున్నాడు. ఇప్పుడు 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అడుగురా మహేష్ గారు రండా లంజోడక మళ్ళీ ఎవరు అంటున్నావు? ఒరే కేసీఆర్ తల నరుక్కుంటా అని చెప్పి అన్నాడు ముఖ్యమంత్రి తల నరుక్కోను. సేమ్ నేను అడిగినరా? వాళ్ళు ఇవ్వకపోతే నన్ను అడుగురి బీర్లు అయ్యలేని కాదు, నన్ను అడుగురి ఆలేని జనాలని ఏతుల మాటలు చెప్పిన రండా. మరి నిన్నే అడుగుతున్నారా అన్న? సంపుతా అంటాను. మరి కేసీఆర్ తల నరుకోవాల్సింది అయితే మరి ఇది కూడా పండగ ఒకే నిజమేగా. పల్లి పటాలని ఎమ్మెల్సీ పల్లి పటాల గురించి మాట్లాడుతూ తన్నొచ్చు కొడుకుని 10 అయినాయా ఇంకా జర్రాగి. కేసీఆర్ పైన యుద్ధం చేయడానికి ఏకం కావాలని యుద్ధ వీరుడు ఏది రండవీరుడు ఆ ఖమ్మంలోకి వెళ్ళి పాదయాత్ర చేస్తున్నా తెలంగాణ మొత్తం యుద్ధం చేస్తామని రండలెక్కవై కాంగ్రెస్ వాళ్ళు ఉచ్చలాగి 10 రోజులకే బంద్ చేసి రేవంత్ రెడ్డి కుర్సీ ఎమ్మెల్సీ అయిండు. రెడ్డోలో ఉచ్చలాగి అడగాలనా వద్దా? ఎందుకు అడగాలంటే సాయపాయలు వచ్చింది నేనే కాబట్టి. అరే రండా నేను అడుగుతా బరాబర్ కడుతా, అందరు లెక్కుకోను కదా నేను. ఇక 11 యుద్ధ వీరుడు పాదయాత్ర పాదాల మీద అయితే యాత్ర చేసి పండుకున్నాడు. ఇప్పుడు ఇది మేడ్చల్ ఎమ్మెల్యే ఇదే మల్లారెడ్డి పండగట్టి దొక్కి ఎమ్మెల్యే అయింది. పైన తిట్లు. ఇక ఇప్పుడు సిద్ధాంతాల గురించి మాట్లాడదామా? ఇంకేమనుందా? మరి కాంగ్రెస్ 6 గంటలకు నేను గ్యారెంటీ అని తీర్మానం కానీ ఎందుకు మనం నరుక్కోనొద్దు చెప్పి నేను 6 గంటలకు నేనే కాగితం కార్డు పట్టుకోదాను. ఒరే రండా నువ్వు 7 కంటే ఆడుకొస్తా యూనివర్సిటీ ఆఫీస్ కానీ రేపు పొద్దుగాల వస్తా రండా. కార్డు పట్టుకొని వస్తా ఇయ్యబోదు తల నరుక్కుంటావా? కార్డు పట్టుకొని వస్తా ఇయ్యబోదు తల నరుక్కుంటావా? కార్డు పట్టుకొని వస్తా గ్యారంటీ కార్డు కాంగ్రెస్ పార్టీది ఇయ్యబోదు తల నరుక్కుంటావా? కేసీఆర్ ఇంత మంచిది కారా? గింతే ఉంది కదా మర్చిపోయినా. చేయి చిన్నగా ఉన్నది, నా చేయి పొడుగు ఎక్కువ ఉంది. మా తాత 7 అన్నాడు చేయి పొడుగు ఎక్కువ ఉంది నాది. సో మా తాత పోలికలు వచ్చామంట పొడుగు ఎక్కువ ఉంటుంది, నీకు ఇంకెక్కువ మండుతుందిగా. నువ్వెన్ని సార్లు నడుపుకో డిసైడ్ చేసుకో. ఇప్పుడు ఇంకేమైనా ఉందానే? ఇంకంతే. 12వది ఇది ఒకటి రాసుకోవాలి. కేసీఆర్ పైన తిరగాలని మనందరం పోదాం. నేను పాదయాత్ర చేసి ఒక్కొక్కరికి 3 ఎకరాలు ఇప్పిస్తా. కేసీఆర్ ఇచ్చిన 3 ఎకరాలు నేనే ఇస్తా, నేనే ముఖ్యమంత్రిని అయితా, బొత్సు బిక్తా, బోడెంకం బిక్తా అని ఇవన్నీ చెప్పిండు. మహేష్ ఇంకా ఈ కేసీఆర్ కాకుండా వేరే బూతులు చెప్తా. వేరే బూతులు కేసీఆర్ సంబంధం లేని బూతులు ఈయన రాసపడ్డారు. 1 రెడ్లందరూ మా ఉచ్చ తాగాలి, రెడ్లందరూ ఉచ్చ తాగాలను. బిగ్ టీ వాడు
సాయిశ్వరాచారి చచ్చిపోయింది, మరి వాళ్ళ భార్య తిరుగుతుంది అంటే, అరే విజయసాయి రెడ్డి వాళ్ళ పేరేం పేరు, విజయ్ కుమార్ రెడ్డి ఏదో సంథింగ్ బిట్టిలోని రేవంత్ రెడ్డి ఏరిగింది తిని రాను షిట్టు మళ్ళీ రోజు తింటాడు పొద్దుగా లేవని. ఇప్పుడు ఈ రెండు బూతులు ఇప్పుడు మహేష్ గారి బూతులకు కొడదామంటారు. షబ్బాష్ మొగోళ్ళు కదా మీరు, రండలు కాదు కదా, పెద్ద స్థాయి కదా ఇది, అందుకే 24,000 వచ్చింది, మన 28,000 వచ్చింది కదా. అరే రండా, నేను మాట్లాడిన బూతులు మా గురువు గారు ఇగో మళ్ళీ చెప్తాను, మీతో శరం ఉన్నది ఇగో మళ్ళీ మంట పెడతానా, మళ్ళా మంట పెట్టబోతుంది నాకు ఇలా మంట బాగా పెట్టాలి నా ఇప్పుడు పోతాంది ఈ లెక్కనే సౌటది ఉంది అగిపులో కూడా అని దమ్ము లేదు కదా, మంటలు ఆయనకి వస్తలేదు, మంట మనకి వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే వాడు పెద్ద మొగుడు అని ఫీల్ అవుతుంది కదా, వస్తలేదా వచ్చింది ఒక్క నిమిషం అది ఇక వచ్చిన కాడికే చాలు, కానీ ఈ సగం నెలకు సగం వస్తారు అది కూడా. మంగాళ హారతని వలకవే మల్లన్న బూతులకు, మంగాళ హారతని వలకవే మల్లన్న బూతులకు, ఛాయ పైసలు బిచ్చపోని బూతులకు ఇక వలికినారా, ఇక వలికినా. ఇప్పుడు ఇక మనం మిగతా విషయాలు చెప్తా. ఇప్పుడు మహేష్ గారి ఏం బూతులు ఇచ్చిండు, ఉత్సవాగురు అంటుండు రోజు, మళ్ళీ ఆడు రెడ్ల ఉత్సవాగి పెరిగినట్టు. ఉత్సాహ ఫస్ట్ పదం, చింతపండు మల్లన్న నా గురువు నేర్పించిన పదం. చదువు చెప్పినట్టు నేర్చుకుంటావా చెప్పినట్టు నేర్చుకుంటావానా? మా మల్లన్న వార్త చూసి నేను విద్య నేర్చుకున్నా, నేను జర్నలిజం చేయలే. మా గురువు గారు మా పెద్ద పతివత పెద్ద ముత్తైద నేర్పించింది నాకు భాష. ఆయన గురువు గారు నేర్పితే శిశువుడు కట్టి ఉంటాడు. మనం నన్ను చంపితే వాడిని ఎన్నిసార్లు చంపాలనేది ఒకసారి మనం ఏం చూద్దాం. ఇప్పుడు ఉత్సాహ బరాబర్గా వార్త మా గురువు నేర్పించింది. ఏరిగింది తింటున్నారా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని అడిగిన. ఇగో ఈయన ఎందుకన్నాడు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పేపర్ పని చేస్తే ఏరిగింది తిన్నావు అన్నాడు. మరి నేనేం అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ పేదల పెన్నిది పొంగులేటి సీనన్న ధైర్యుడు దయామయుడు కడిగిన ముత్యం ఇంత పొడుగుంది అంత పొడుగుంది అన్ని లెక్కకు వస్తాయి కాబట్టి మరి వాళ్ళు ఏరిగింది తిని తెలంగాణ ప్రజలు మోసం చేసిన వాళ్ళ రండా అని అడిగినాం. బరాబర్గా మాడినాం. ఉత్సజ్వలి 40 మంది రెడ్లకు నేను ప్రచారం చేసిన మీ బతికెంత మీ కాంగ్రెస్ సన్నాసుంది, నేను గెలిపిస్తే గెలిచిరా రండలని అడిగిండు. నేను సేమ్ ప్రశ్న అడిగిన, 40 మంది రండలు వచ్చదా ఆయన రండ, మరి నువ్వేందుకు తిరిగినారో అలా వచ్చదా అని అడిగిన. మా గురువు భాషే ఏం తేడలేదు. మనం కూడా బరాబర్ అన్ననే చెప్పుకుంటు ఇప్పుడు కూడా. ఈ రెండు మా గురువు గారి దగ్గర నేర్చుకున్నా. ఇక మళ్ళీ ఇంకా నేర్చుకున్నా, ఇక ఏతులోడు ఆంబోతు లెక్క పరిస్థితుడు కళ్ళని తుప్పినాయి మందు చదాగినాయి అని చెప్పినగా, ఇగో ముక్కు 6 గ్యాండ్లు వాలియకపోతే నేను ఇస్తారా అన్నావు కదా రండా, తలకాయ నరుక్కోరా అంట అన్న. ఇలా ఏదన్నా నేను అడగని మా గురువు నేర్పించాలి ప్రశ్న, అందుకే రాసి చూపిస్తున్నాయి. ఇక 3 ఎకరాలు అది 6 గ్యాండ్లు, రైతు బంధు రాకపోతే చెప్పిస్తూ కొడతా. రైతు బంధు చెప్పులు రైతులు బంద వసూలు తంతరు అడిగిపోతే. ఇప్పుడు ఇక మా గురువుది ఫస్ట్ది రండా 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 మహేష్ వాడుతుండు, మహేష్ గారిదే వాడుతుండు తిన్మారమల్ అన్న పైన. ఇది రండా ఎమ్మెల్సీ అని ఇంకో ఇంత చూపించి మరీ చెప్తున్నా. ఇప్పుడు రండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని రండా అనే ఒక రండా అన్నప్పుడు ఆ రండను ఆఫ్టర్ ఆల్ బొత్సుగాడు ఓ 40 మంది ఎమ్మెల్సీలకు 119 మందికి ఎమ్మెల్యేలకు 17 మంది ఎంపీలకు మొగడైన కేసీఆర్ ను రండా అన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ లఫుడ్ గాడు బోర్లింగం గాడు బొత్సుగాడు వీడిని రండా అంటానికి నేనెందుకు భయపడను, నాకు గురువు నేర్పించిన భాష, నాకు అది చింతపండు మల్లేష్ నాకు నేర్పించిండు బరాబర్ నేర్పించింది. రండా ముఖ్యమంత్రి. ఇయో కేసీఆర్ నమస్తే తెలంగాణ రండా పత్రిక ఇప్పుడు ఓతట్టే కోరుతుంది. శనార్థి తెలంగాణ ఇది రండా పత్రిక, దాని షార్ట్ జీపీటీ చెప్పురా రండా అని అడిగిన. రేపు ఉదయాలు చెప్తావరా షార్ట్ జీపీటీ ఏమంటే చెప్తా తెలుసా, ఇలా ప్రజల కోణం లేదు, ఛాయ ప్రజల కోణం లేదు, అంగీలాగు కోణం లేదు, 7200 కోణం లేదు, ఇక ప్రజల గూగుల్ పే లేదు, ప్రజలారా మీకోసం ప్రశ్నించే గొంతు వాదం లేదు. ఆ చాట్ జీపీటీ ఒకటే చెప్తుంది రండమాలి కానీ రండవాదం రాస్తుందని చెప్పింది. అయితే వాడి రండవాదం 200 ఛానల్ టెలికాస్ట్ అవుతుంది, ఎందుకంటే వాడు రండ కదా అని ఎవరు చూస్తారు కదా, మరి 200 ఛానల్ టెలికాస్ట్ అవుతుంది. నాకు ఒకటే ఒక ఛానల్ భారత్ యువసేన, ఈ 200 ఛానల్ కలిపితే 24,000 వచ్చింది. చిన్నోని చాలా చిన్నోని, నేను చాలా చిన్నోని, అందుకే భయపడతాడు మా మళ్ళీ వచ్చా పోసుకుంటాడు అసలుకే, అది పెద్ద మోగోడు కదా.
ఇప్పుడు మనది 28,400 పోయింది. 4,400 మంది ఎక్కువ చూసిరు మనది అంటే మణుతాంది. ఇప్పుడు మణుతాంది, పొడి ఎక్కువ కాబట్టి మణుతుంది. మరి పోటు గట్టి తీస్తుంది కదా మరి పొడి ఎక్కువ ఉంటే. ఇప్పుడు కేసీఆర్ ఆస్తి ఎంత, నేను మల్లిగాని ఆస్తి ఎంత అని అడిగిన. తప్ప అని నేను అడిగింది, మీరు చెప్పురా అన్నం పెడతా మీకు. నేను అడిగిన దాంట్లో తప్ప నన్ను ముక్కు నెల రాసా నేను. నా గురువు నేర్పని భాష నేను ఏమంటున్నా. కావాలి కుక్కాడు, లత్కోర్ నా కొడుక, లుచ్చా నా కొడుక, లోఫర్ నా కొడుక, రండ కొడుక, అమ్మల జోలికి పోయే ఆంబోతు నా కొడుక. అమ్మలంటే దేవతతో సమానం, దేవుళ్ళతో సమానం. కన్న తల్లిని కనిపెంచిన కడుపుని అనొద్దురా రండ నా కొడుక అని చెప్పిన. మీ అమ్మ నాన్న నేను అన్నాను రా, సచ్చినా కూడా అన్నను. నీలక రండని కాదు కాబట్టి నాకు ఆత్మగౌరవం ఉన్నది, విలువలు తెలుసు కాబట్టి, అమ్మతనానికి ఉన్న గౌరవం తెలుసు కాబట్టి. నీ అమ్మైనా నా అమ్మైనా ఎవరమ్మైనా తల్లి దేవతో సమానం కాబట్టి నేను అన్నా రండ. నీకేమరు కదా పక్కలేసి 10 సంపాదన లుచ్చా కొడుకు, నీకేం తెలుసురా తల్లి విలువ? పక్కలేసి 10 సంపాదన రండ నా కొడుకు నీకేం తెలుసురా? ఫామ్ హౌస్లలో పోయి వీడియోలు తీసుకొచ్చుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు పేసి రండగాలకి 10 సంపాదన రండ నీకేమరు కదా? ఆత్మగౌరవం గురించి ఇజ్జత్ అంటే ఇట్లుండదురా. సింగిల్ మ్యాన్ ఇజ్జత్ 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 సావడానికే సిద్ధంరా రండ. కానీ ధర్మం భగవంతుడు అంటాడు చూస్తాడు. నువ్వు నన్ను కోరితే నిన్ను కొట్టే మొగడు రేపు పుడతాడు సార్. నేను మిండడి పుట్టింది ఇప్పుడు నీకు, అందుకే ఉత్సవ పడుతుంది కొడక నీకు. ఉత్సవ పడుతుందా? ఇప్పుడు ఇంకా ఇది అప్ప నీ వాడిన బుద్ధి లేదు నాకు చెప్పురా. బాతాల పోసేస్తున్నాడు. నేను ఇంకో పేరు పెట్టదలుచుకుని నేను ఇవాళకి వెళ్ళి రండ ఎమ్మెల్సీ. ఏం పేరు? రండ ఎమ్మెల్సీ అంటే మీరే గుర్తుపడాలి. ఇంకా లేదంటే ఓ పని చేయరు. రండ ఛాయ పదలు పిచ్చపోడు, రండ ఛాయ పదలు పిచ్చపోడు, రండ ఛాయ పదలు పిచ్చపోడు. ఈరోజు నుంచి నామకరణం చేస్తానా మరి పురుడు 21 కాబట్టి చేస్తా కూడా ఇంటికి నాకేం టెన్షన్ లేదు. కేసీఆర్ బాతాలో పెడితే రండగా లెక్క ఛాయ పదలు తీసుకొని తప్పించుకోపోయిన రండగాని రండ అని అంటారు. రండ ఛాయ పదలు పిచ్చపోడు, రండ ఛాయ పదలు పిచ్చపోడు. రండ ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి మురికి మళ్ళన్న రండనా కొడుక. నీకు ఇంత మండుతా అంటే కేసీఆర్ నిన్న తప్పేంద్రా? కేసీఆర్ నిన్న తప్పేంద్రా? నువ్వు నన్ను అన్నారా అనుకున్నప్పుడు, నీకు ఇంత పొడుగు మంతున్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అని మండి నేను పల్ల ఎడమకాలు చేపించుకొని తను తప్పారా? అయ్యా మాకు అర్థం కాలేరా? అయ్యా అర్థమైతుందిరా రండ. ఇగో రండ ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, పెన్షన్ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, నిధులు ఇచ్చిండు, పైసలు ఇచ్చిండు, అప్పులు తెచ్చిండు, అభివృద్ధి చేసిండు, రాష్ట్రాన్ని ప్రపంచంతో పాటు నిలబెట్టే ప్రయత్నం చేసిండు. తెలంగాణ రక్తం మంచుకో ఉంటాడు, తెలంగాణ కోసం పోరాటం చేసాడు, తెలంగాణ తల్లిగా ఉన్న మొగోడు కేసీఆర్. రండ కొడుక నువ్వేం చేసావురా? రైతు బంధు ఏనోని, రైతు బంధు ఎగ్గోరుతోని, రుణమాఫీ ఏనోని, పెన్షన్ ఏనోని, కరెంట్ ఏనోని, పందికొక్కు లెక్క జనాల సొమ్ము తిని అప్పులు చేసి సౌటం తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసి నన్ను తిట్టదంటే ప్రభుత్వం ఏమో నా వల్ల వచ్చింది, దెంగులు మాత్రం ఆడుకోవాలంటే ఎట్లా? నీకే పడతాయి దొగ్గులు కూడా, నీకే పడతాయి. నువ్వు తెచ్చినప్పుడు సౌట కొడక బరగా పడతాయి. ఈ సౌట మొక్కం అన్నా చెప్పు. ఇది చింతపండు మలేషకు మా గురువు గారికి గురు పూజోత్సవం నాడు గిఫ్ట్. ఏదో రావాలి నువ్వు రాకపోతే నువ్వు వదిలిపెట్టను. ఇప్పుడు వస్తలేదురా మలేసి, నీకు మళ్ళీగా నచ్చలేదు దానికి. ఒక నిమిషం ఆగలే, ఇప్పుడు ఎఫెక్ట్ పెట్టాలి. ఇప్పుడు అమ్మో ఏరా మల్లేసు నీకు ఎఫెక్ట్ కూడా వస్తలేదురా. నీ అసలు రండలకు రానంటుందిరా అది. ఒక్క నిమిషం ఆగరా. వచ్చిందా? ఇగో ఇప్పుడు చూడరా, మళ్ళీ వస్తా చూడరా రండ. నీకు వస్తలేదా? క్షమించాలి. అది మన చింతపండు మళ్ళేసే బతుకు. రండకు దమ్మున్నోడి గిఫ్ట్ ఈరోజు నీకు. ఆధారం బయట పెట్టి నా బొచ్చు బయట పెట్టి అంటోగా పెట్రో కొడుక రేపు పొద్దుగాల మహేష్ గారు ఏం లంగనం. ఈ వీడియో ఎవరు చేయాలో చెప్పురా. నేను తిట్టబట్టి 2 ఏళ్ళు దాటింది. ఈ సన్నాసి పనులు చెప్పక నాకు దమ్మున్న పని చెప్పు. 2 ఏళ్ళకెళ్ళి నాకు ఓన్ ఎత్తి తిత్తున్నా, నాకు గురువుని ఎత్తనే తిడతానారా రండా. నువ్వు నేర్పిన బుద్ధే తిడతానా, బరాబర్ తిడతా కూడా, ఇంకా తిడతా. నువ్వు బొచ్చు, నువ్వు నన్ను అంతే కేసీఆర్ చెప్తా. నేను సారు నీ దండం పెడతా. ఓ ఆందోళన ఉచ్చదాగినోడు, కమ్మోల ఉచ్చదాగిన తిట్ట కొడుకు నన్ను వచ్చిండు అని కేసీఆర్ ఇంటికి పోయి కాళ్ళ మీద నేను దాన్ని ఇస్తా కొడుక అనుకుంటావా? తెలంగాణ రక్తం మంచుకోకుండా కాలు మొక్తా నాకు ఏం బాగలేదు. తెలంగాణ తెచ్చుకొని కాలు మొక్తా నాకేం బాగలేదు. నీ అసలు రండా ఆంధ్ర సంకల్ నాగిన ఉచ్చలు లాగిన కుక్కను తన్నియడానికి బరాబర్గా మా తండ్రి లెక్క కేసీఆర్ బాబు కాలు కూడా మొక్తారా రండా. నిన్ను అనిస్తా పక్క అనుకుంటున్నావు. ఎవరా నువ్వు అనుకుంటున్నావు? మలేసు చింతపండు బుద్ధి బలం ఉండాలరా. ఇది సరిపోదు. ఖండ బలము పైసా బలం కాదు, బుద్ధి బలం ఉండాలి. రండా
నీ కుక్కలు 100 మరిగినాయి, నేను ఒక్కనే మాట్లాడినా 30,000 మంది పోయింది. నువ్వు నీ కుక్కలు మొరుగు 24,000 చూసారు, 200 ఛానల్ కలిపితే. రిపోర్ట్ కొట్టు, మళ్ళీ తమరని రిపోర్ట్ కొట్టురా. ఇక నేను అతి తొందరగా కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకుంటా, నేను దాన్ని తనకని తీసుకుంటా, నేను దాన్ని తనకని తీసుకుంటా. మా సారే కదా, మా తెలంగాణ తెచ్చిన కదా, బరాబర్గా ఇస్తాడని నమ్ముతున్నాను. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇప్పుడు నేను పోయి కలుపుతా, ఈ కొడుకుని దండిద్దాం. కేసీఆర్ విద్య మురికి మరో తనిద్దాం కొడుకుని, నన్ను దాన్ని తెల్లరా వాడిని అందిద్దాం, నన్ను దాన్ని తెల్లరా నన్ను. ఎందుకంటే నాకు తప్ప అయితే నాకు చదువు నేర్పిన గురువు కాదు తప్పే రుచ కొడుకుది, అవునా కాదా? నాకు తప్ప అయితే మహేష్ గారు తీర్మానం ఒక 2 ఎండల్సింది తప్ప అయితే మరి తెలంగాణ తెచ్చిన మొగోడు కేసీఆర్ని మురికి మాట కొడుకు ఎట్టదన్నాలే. నాకు చీర కడితే వాడికి లంగేస్తా, అరే రండా, నాకు చీర కడితే వాడికి లంగేస్తా, నాకు లింగి కడితే వాడికి డయర్ వేస్తా, నాకు బట్టలు ఇప్పించి కొడితే వాడి లోపల బొచ్చు కూడా ఉడికి తడిస్తాను. ఇది మాత్రం పక్క. నాకు ఎంత ట్రీట్మెంట్ అంత రెండింతలు ఎక్కువ ఉంటుంది ట్రీట్మెంట్. 2 టైమ్స్ స్క్వేర్ కాదు. ఇటునువా నీ మొగమన్న చెప్పు కొడక, మా ఉచ్చదాగి మా ఎంగిలి మేసుకు తిని మురుస్తున్నావారా? ఎంత మురుతారా? నీ మురిపేం ఎంతరా కొడక, నీ మురిపేం ఎంతరా? పండబెట్టి చీరుస్తా, ఎందుకంటే సాయబాలు కొట్టినా కాబట్టి బరాబరా చీరుస్తా. ఏమరగతనా కొడక, మా ఉచ్చదాగి మమ్మల్ని పైన తెలియదు, ఏమరగతున్నావు? స్థాయి మహేష్ గారి స్థాయి ఏంటంటే నీకు బిచ్చ వేసే స్థాయిలో నేను ఉన్నా, నా బిచ్చ తీసుకునే స్థాయిలో నువ్వు ఉన్నావురా కొడక, నేను లేను. ఏమ్రో చింతపండు పులుపు ఎక్కువ వస్తున్నాయి కడుక్క. ఇది ఎంతున్నా గింతే నేను చెయ్యి, నాది పొడి ఎక్కువ ఉంటుంది, మా తాత లెక్క. అయ్యో ఏడుగురికి అన్నాడు మా తాత, పొడి ఎక్కువ ఉంటుంది చెయ్యి, మా తాత వంశం అనమాట అన్నది. మా తాత లెక్కనే నా స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి మరి చేతి కూడా పొడి ఎక్కువనే ఉంది. అర్థం అవుతుంది ముచ్చట. అయ్యో నీకంటే లచ్చుకోరు అన్న నేను. ఇప్పుడు గురువుని మించిన శిష్యుడు కాబట్టి వాడికంటే ఎక్కువ నేర్చుకోవాలని నేను నేర్చుకున్నా. నువ్వు పెట్టరా ఇప్పుడు నన్ను ఇట్లా పెట్టి చూపించడానికి కేసు పెట్టరు పొద్దుగా, అది కూడా నువ్వు పెట్టడం లేదు నీకు సౌట కొడుక. మళ్ళేసగానికి మండుతున్నట్టుంది, అలా మండుతుంటే చెయ్యి వస్తుంది. ఇప్పుడు ఇంకేమన్నాయా మిస్ అయినాయి? మా గురువు గిఫ్ట్ ఇవ్వాలా, గురు పూజ వచ్చాను గిఫ్ట్ ఏమైనా మిగిలిపోతే చెప్పురా, ఏమైనా ఉంటే ఇంకా మాట్లాడదాం, ఇంకా లేకపోతే వీడు సౌట. ఇగో ఇది మళ్ళీ ఇప్పుడు ఇది నాకేం సంబంధం అంటే ఈ కొడుకు, మరి అందుకే అలా ఈ ఛానల్ కూడా వస్తాను చూసుకొని, వాళ్ళ ఛానల్నే ఆడు. ఎందుకంటే కేసీఆర్ ముఖం ఇగో పొదటీలు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఈ రండగాడు కౌంటర్ ఎన్కౌంటర్ విత్ కేసీఆర్, కౌంటర్ ఎన్కౌంటర్ విత్ మహేష్ గాడ్సే. నువ్వు ఫ్రీలింగ్ కీరా, నువ్వు మొగోడం అయితే నువ్వు రిపోర్ట్లు కొట్టే నువ్వు ఆపుతలేవు. నేను పుసుకుని నీ లైవ్ పెడితే ఉంచుతావరా నన్ను? ఏడ దొరుకుతానని కాసుకోని కూర్చుని కొడుకు, ఏడ దొరకంగా నేను ఏడ దొరకక కొడతాను బెదిరిస్తాడు. ఒక్కనే ఉన్నాను, ఒక్కరుండేదిరా. తెలంగాణ తెచ్చిన మొగోడు కేసీఆర్ 4 కోట్ల మంది బిడ్డలు కాపాడు, నన్ను ఒక్కరిని కాపాలి కదా రండ కొడుక అనుకుంటున్నావా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అది వచ్చేదాగితే వచ్చినా నేనేమైతే అది చేస్తా, నా బొచ్చు వీక్తాను సత్యదాంగు. 1200 మంది వచ్చిర్రా, 1200 ఒకటైతా కానీ 12 దొక్కిస్తా నేను పోయినాకనే నిన్ను. ఏమ్రో ఇగో క్యూ న్యూస్ కేసీఆర్ ముఖమాడ, ఈ రండ కొడుకు ఓడాయుడు ఎవడా కేసీఆర్ గారికి కమ్మోంది అని పేరేం పేరు, బిఆర్ నాయుడు T5 ఉచ్చదాయి కొడుకు, ఇడు వార్తలు అయ్యేది అలా పని చేసుకుంటా. వీడు కమ్మలో ఉచ్చదాయిన కొడుకు, ఆంధ్రలో ఉచ్చదాయిన కొడుకు, వీడు కేసీఆర్ దొరుకుతాడు. వణుకుంటాడు ఎందుకు కొడుకు, నువ్వు నన్ను అజ్ఞ అడుగుతున్నారు కదా. మరి మీరు నన్ను అజ్ఞ అడిగినప్పుడు నాకు ఒకటే చూపిస్తున్నావు, నీకు 4 చూపిస్తారా రండా? చెప్పురు ఆన్సరు కొడక. షీరి చింత కడతా అనుకుంటున్నామేమో, మహేష్ గారు అంటే తక్కువ అంచనా ఇస్తున్నావా? సో ఇది పరిస్థితి మన పచేయాలి పరిస్థితి. దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు నాకు ఒకటే ఒక పుణ్యం కట్టుకోరా. మీరు ఎంత చెప్పినా లైట్ తీసుకుంటారు. ఎంతమంది చూసి తెలుసా? మా కొడుకు చేస్తారు చెప్తే 5,000 మంది చూసి ఇప్పుడు ఒక్క సెకండ్ నేను లైక్ చేయడం సూతురుపోతారు. అంతా మలిగాన్ చట్టం వచ్చారు. ఏంది అలా మలిగాన్ చట్టం ఇటు వచ్చినారా? లైక్ చేయరి ఆ కొడుకు వాడే చెప్పుకున్నదా. లైక్ చేయకపోతే కేసీఆర్ నా పైన కుట్రలు చేస్తూ చూపిద్దాను. అది కూడా ఓఎం ఈ మొగోడు అన్నట్ట కేసీఆర్ కుట్రలు చేసినట్టు ఇది. మరి నువ్వు చేసేటువంటి ఈ అరాకిరి పనులు వాస్తవాలు ప్రజలు చెప్తాను. ఇప్పుడు ఏం
పోయినారా? అయ్యో ఇది చిన్న వీడియోనా, పెద్ద వీడియో కాదు. ఇగో ఈడో చెప్పిండు జర రాగురి. మన ఫోన్లు ఇంకో ఇది అర్ధరాత్రి ఫోన్లే ఇది 10:48, 10:34, 10:34, 10:33, 10:21. ఏమరా నీలక జాని వాక మందా కూడా కూర్చున్నావరా? నీ ఫోన్లు ఎత్తదానికి చీకట్లో ఫోన్ కొడతావు కొడక. నేను చేయలే, నాకేమరిక మహేష్ గారు ఎవరు? బీసీఎఫ్ పార్టీ రాఘవేందర్ ఎవరు హాజరైనప్పుడు మహేష్ గారు తెలుసా చెప్తారు? నువ్వు రండ కొడుక, నువ్వు మొగోని కాదు కదరా, మొగోని తప్పుకుంటావు. నాకేమరిక మహేష్ గారు ఎవరు? ముందే చెప్తున్నావు మన ఆన్సర్. అందుకే నువ్వు పోవాలి నా కేసుకుని పోను రే, నువ్వే పోవాలి. ఇది బూతులు. నువ్వు అన్ని పెట్టుకున్నావు, నువ్వు లెవెల్ పెట్టుకో, నీ పూకులో పెట్టుకోవాలి. ఇది ఒకటి. ఇంకొక వీడియో మొత్తం ఫ్యామిలీస్ ఉన్నారు, కానీ నువ్వు ఏమన్నావు అంటే అది అలా డిస్టర్బ్ చేయని కారణం. ఓయమ్మా ఇగో నాయన, ఇది వీడియో ఎవిడెన్స్లు నాకు ఫోన్లో వచ్చినట్టు వీడియో కూడా తీసిన. వాళ్ళు ఓడనుకుంటారు మల్లిగాని కెమెరామెన్ ఆడు మనం నిన్న రాత్రి వేసినాడే, మళ్ళీ తాగినాడు, జానివాకర్ పోసినాడు, ఉత్సవ పోసిండు. మల్లిగాడు ఉత్సవ పోతే మళ్ళీ కొత్త నెంబర్లకి బ్లాక్ చేస్తా ఉంటే కొత్త చేస్తారు. అరే రండా నువ్వు చేయరా, నీ చెప్తా. ఆల్వేస్ ఫ్రీ 24/7. అర్ధరాత్రి 1 గంటలకు చేసినా ఇస్తారా? 3 గంటలకు ఛానల్ చేసిన రండా, 3 గంటలకే ఫోన్ చేసారి మాట్లాడదాం. సమాధానం చెప్పలేని సన్నాసిన ఇంటర్వ్యూ. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. అంటే నీళ్ళకి సగం ఇంగ్లీష్ చదివారా కొడుక? ఇండియా టీవీయా? అట కాదు, బరాబర్ వస్తుంది నాది. అట కాదు మనది. ఇప్పుడు ఇంకేముందానే జరాగని. ఇది ఆయన పరిస్థితి. అది మల్లేష నాకు అపార్ట్మెంట్ ఎక్కదిరా, నాకు తెలియకుండా నాకు అపార్ట్మెంట్ ఎక్కడిదిరా? నీ ఉండే ఇండిపెండెంట్ హౌస్ రా, నువ్వు అపార్ట్మెంట్కి వచ్చిన పైన వాళ్ళందరూ ఉండరు. అరే గీ రండ పండు గిన్ని చూసాను నువ్వు చూపించినావు. ఆ సిల్క ప్రవీణ్ కొట్టి ఓడో కొట్టించడానికి, ఆ శంకర్ని కొట్టి చింకోడో కొట్టించడానికి, కేఆర్టీ కాదు, నాకేం సంబంధం కొడక? నా దగ్గర రాట జనాలు చెప్తారు. అప్పుడు నేను చెప్పండి రా, నీ నోరు మూసుకుంటా. జనమే చెప్తారు, ఎవరిని దాన్ని అలా చెప్తారు జనమే. కేసీఆర్ డైరెక్ట్ ఫామ్ హౌస్ లో 20 వేల సడదు బండి తొక్కుడు తొక్కితే డైరెక్ట్ క్యూనిస్ ఆఫీస్ పేలిపోతుంది. నాకు వస్తుంది బండి. తెలుసా కొడక? రే రాసి పెట్టుకోరా రండా. ఈ సౌత పనులు, ఈ సన్నాసి పనులు కాకుండా ప్రజలకు పనికొచ్చే పనులు చేయరా సండు. నా కొడుక ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళ ఉచ్చలాగి వాళ్ళకి తెచ్చినావు కదా, వాళ్ళని వీకి మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చరా సౌట. అన్ని ఇచ్చిన తీసుకపోయి ఇంట్లో వంట పెట్టి నువ్వు మొగోని ముడిచి ఏతులు పడతానరా 20,000 కోట్లు సంపాదించి రండా. మాకన్నా కొట్టు, లేకపోతే కేసీఆర్ తీసుకొచ్చి ఇగో కాంగ్రెస్ వంతో చేపించాలని నిరూపించు. కేసీఆర్ కంటే ఒకటి ఎక్కువ చేయమని ఒక్కటే బొచ్చు వీక్తారు మీరు చేయవలసింది, నేను చూడవలసింది. ఇది మన రండ పరిస్థితి. ఇక మా రండ రిపోర్ట్ల గురించి ఒకటి మాట్లాడాలి. రిపోర్ట్ కొట్టి వీటిని పనులు నువ్వు చేసేటువంటి బడ్జెట్ పనులు తీసుకుంటాయి. మేము వాస్తవాలు ప్రజలు చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తాడు పాతాల పోషెట్ అంటే ఈ క్యూరియస్ కానీ, తొలివెలుగు కానీ, లేకపోతే V6 కానీ, లేకపోతే రాజ్ న్యూస్ కానీ, ఇటువంటి ఛానల్ అన్నిటికీ రిపోర్ట్ కొట్టి వీటిని ఇప్పటిదాకా చూస్తేనేరా. ఇప్పుడు అర్థమైందిగా. ఆఫ్టర్ ఆల్ రండ గారు ఎమ్మెల్సీ నువ్వే రిపోర్ట్ కొట్టంగా కేసీఆర్ కొట్ట తప్పేదిరా. బరాబర్ కొట్టిండపోరా. నాకేమరకరా? నేను చూసిన అర్రాయాలు నేనే వచ్చిన గారా కొడుక, పైలో కొడుతున్న గారా నేనే. అదిరా సిందపండు. ఇక బూతులకు ఎగబడతారు కొడుకు. ఇప్పుడు బూతులకు ఎగబడదు తప్ప పీకేది ఏం లేదు బొచ్చు. ఇదో రండ పత్రిక అనమాట. దీనికి వాదం లేదు, బొచ్చు లేదు, ఏమి లేదు, ఇలా ఏది లేదు. కేసీఆర్ ను తిట్టాలి, రేవంత్ రెడ్డి లేపాలి. ఇక నేను పెట్టిన బొచ్చులు ఒకటి, ఇక దాన్ని లేపాలి రేవంత్ రాజ్యాధికార పార్టీ. ఈ బొచ్చుల ముచ్చరకు రోజు ఓ పేపరు, 2 పేజీలు కరపత్రం ముడ్డి తుడుచుకుంటారు. రేపటి నుంచి ముడ్డి తుడుచుకొని నీ ముందర ఎత్త కావాలంటే. పొదటిలో మాకు టిష్యూ పేపర్ వాడే అలవాటు లేదు. ఇండియా కదా మేము పుట్టింది, నీ లెక్క తాలిబాన్ పార్టీ పెట్టుకోలే కదా మేము. సో మరి రేపటి నుంచి వాడమంటే వాడి నీకు పెడతా. ఇదో పేపరు, దీనికో పత్రిక, దీనికో పేరు. రండ పత్రిక నవాసిద్దాం. నీ రండ పేపర్ కూడా చెప్తారు నీకు కూడా రేపటి నుంచి. ఇగో ఇప్పుడు ఇట్లా ప్రశ్నలు, సమస్యలు, కాంగ్రెస్ వైఫల్యాలు వస్తున్నాయి. ఇది రండ పత్రిక అనగా. ఇప్పుడు ఈ రండల పత్రికల్లో మరి ఏమొస్తున్నాయి? ఇలా గయ్యే వస్తున్నాయి. కేసీఆర్ అది సీఎం ఉన్నప్పుడు కేసీఆర్ అనుకూలంగా నమస్తే తెలంగాణ వచ్చినాయి. రేవంత్ రెడ్డి అధికారంలో రేవంత్ రెడ్డికి అనుకూలంగా వార్తలు వస్తాయి. ఎవడు ముఖ్యమంత్రి అయినా వానికో పేపర్ అంటే వాని పేపర్లో వాని వార్తలే రాస్తాడు. అది కామన్ లాజిక్. ఆ రోజు మా జనాలకు ఎర్రీలో ఉన్నాం మేము అందరం.
నీ అసలు లుచ్చా మరి ఎన్ని చేస్తున్నాడు మధ్యలో కదా, ఎరిలో ఉండి మేము విన్నాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం. సారు కేసీఆర్ మళ్ళీ వస్తే సార్ అరే ఏడవాల్సి వచ్చింది మాకు. ఇప్పుడు నీ అసలు కుక్కల మాటలు పట్టుకుంటున్నాయి, లుచ్చ కొడుకుల మాటలు పట్టుకుంటే మరి గట్టిగా ఉంటుంది కదా. సో ఇది పరిస్థితి. మరి దయచేసి ఇక లైవ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇక మళ్ళీ నేను చెప్పినా చెప్పకుండా ఒక్క లైక్ చేయరా, పుణ్యం ఉంటుంది. మహేష్ గారు నాకు ఏం యూట్యూబ్లో పైసలు ఏమవుతూ, యూట్యూబ్ ఛానల్ ఏం గ్రోత్ అవసరం లేదు. నేను నిజాలు చెప్పి నలుగురు చేసేదాన్ని, ఎందుకంటే మనం చెప్పేది నిజం నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ చేసేది. ఆ పని చేయి.